మోటివేషన్. లైఫ్లో ఎనీ టైం మోటివేటెడ్గా ఉండడం ఎలా? ప్రతిరోజు ప్రతి క్షణం మోటివేటెడ్గా ఉండాలంటే ఏం చేయాలి అని లైఫ్లో చాలామందికి, ముఖ్యంగా స్టూడెంట్స్కి వస్తున్న డౌట్స్. కొంతమంది స్టూడెంట్స్కి ఇలాంటి ఏవైనా మోటివేషనల్ వీడియోస్, ఇంకా ఏవైనా ఇన్స్పిరేషనల్ మూవీస్ చూసిన వెంటనే మెంటలీ ఫుల్లీ ఛార్జ్డ్ అప్గా ఇన్స్పైర్ అవుతూ పెట్టుకున్న గోల్స్ని ఎలాగైనా సరే సాధించాలనే ఎగ్జైటెడ్గా ఉంటున్నారు. కానీ మీ ఎగ్జైట్మెంట్ అనేది ఒకరోజు 2 రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ అదే లేజినెస్, బద్ధకం. మళ్ళీ మెంటలీ యాక్టివ్ అవ్వాలంటే ఇంకో ఏదైనా ఇన్స్పిరేషనల్ వీడియో చూడాల్సి వస్తుంది అని అనుకుంటున్నారు. అసలు మైండ్ యాక్టివ్గా ఉండడం అనేది టెంపరీగా కాకుండా ఎనీ టైం మోటివేటెడ్గా ఫుల్లీ ఛార్జ్డ్ అప్గా ఉండడం ఎలా? గాయస్, మీరు ఎనీ టైం మోటివేటెడ్గా ఉండడం అనేది 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మీ బాడీ, మైండ్, ఇంటెలెక్ట్. మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, మీ బాడీ యాక్టివిటీ ఎలా ఉంది, ఫిట్నెస్ ఉందా లేదా అనే చాలా వాటి మీద అసలు మీరు ఎంతవరకు యాక్టివ్గా ఉండగలరు అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక 4-5 గంటలు అలా మొబైల్ ఎంటర్టైన్మెంట్లో టైంపాస్ చేస్తూ మోటివేషన్ ఉండట్లేదు అనుకుంటున్నారు. మీ క్వాలిటీ ఆఫ్ టైంని వేస్ట్ చేసుకుని 4-5 గంటలు మొబైల్ చూస్తూ మీ బాడీని అలా లేజీగా, ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది లేకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ మైండ్ కూడా బద్ధకంతో నిండిపోతుందని ఒక చిన్న లాజిక్ని ఎలా మర్చిపోతున్నారు? లైఫ్లో ఎవరికైనా కొన్ని విషయాలు బాడీకి రిలేటెడ్గా, ఇంకొన్ని విషయాలు మైండ్కి రిలేటెడ్గా ఉంటాయి. అసలు నేనేంటి, నా పరిస్థితి ఏంటి అనే సెల్ఫ్ అబ్జర్వేషన్ అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ గాయ్స్. మీకు మీరు కూర్చుని కూల్గా అబ్జర్వ్ చేయండి, అసలు నా ప్రాబ్లం బాడీకి సంబంధించిందా, మైండ్కి సంబంధించిందా అని. ఎందుకంటే నచ్చిన విషయాలను కూడా చేయలేక బద్దకిస్తున్నారంటే మీకు ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఫుడ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి గాయస్. మీరు తీసుకునే ఫుడ్ కేర్ రిలేటెడ్గానే మీ థాట్స్ ఉంటాయని గుర్తుంచుకోండి. మీ థాట్స్ని బట్టే మీ మైండ్ సెట్ ఉంటుంది. మీరు మోటివేషనల్ వీడియోస్ చూసి మెంటల్లీ ఛార్జ్డ్ అప్ అవ్వడం తప్పు కాదు, కానీ చూసినా అబ్జర్వ్ చేసిన విషయాన్ని యాక్షన్స్లోకి తీసుకెళ్ళకపోవడం తప్పు. ఈ ఛార్జ్డ్ అప్, ఎక్సైట్మెంట్ అనేవి మైండ్ లెవెల్ ఫీలింగ్స్ గాయస్. ఎలాంటి మోటివేషనల్ వీడియో అయినా మైండ్ లెవెల్లో కాకుండా అండర్స్టాండింగ్ లెవెల్లో చూడండి. అండర్స్టాండింగ్ ఈజ్ ఎ లెవెల్ ఆఫ్ ఇంటెలెక్ట్. మీ గురించి మీరు అర్థం చేసుకోవడం, ఆచరించడం అనేది లైక్ ఏ పజిల్ గేమ్ అని ఎప్పుడూ మర్చిపోవద్దు. మీ బాడీ, మైండ్, ఫిట్నెస్, హెల్త్, రిలేషన్స్, వర్క్, థాట్స్ ఇలా అన్నీ మీలోనే ఉంటాయి. ఏవి ఎక్కడ ఎలా పర్ఫెక్ట్గా ఉంచాలనే మీ థాట్ ప్రాసెస్ అనేది మీ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ గాయస్. ఫస్ట్ మీ బాడీకి అవసరమైన మంచి ఫుడ్ అండ్ వెరీ గుడ్ డైట్ విషయంలో పర్ఫెక్ట్గా ఉండండి. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ. లైఫ్లో గోల్ పెట్టుకోవాలి, రీచ్ అవ్వాలి, కానీ మీ గోల్ అని పరిగెత్తుతూ మీ బాడీకి అవసరమైన ఫిట్నెస్ని మర్చిపోతున్నారు. మీరు హడావుడిగా చదివే 15-16 గంటల స్టడీ ఒక 4 గంటలకు కూడా ఈక్వల్ కాదని గుర్తుంచుకోండి. లైఫ్లో ఎప్పుడైనా 4 గంటలు చదివిన అవుట్పుట్ అనేది 16 గంటలకు ఈక్వల్గా ఉండాలి. అలా ఉండాలంటే మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మైండ్ లెవెల్లో అయితే ఎగ్జైట్మెంట్ ఆర్ డిప్రెషన్ మాత్రమే ఉంటాయి. ఇంకొకరి మాటలు, చేతలు, పనుల వల్ల అయితే ఎగ్జైట్ అవుతామో ఆర్ డిప్రెస్ అవుతాము. ఈ 2 లైఫ్కి ఏ విధంగానూ ఉపయోగపడవు. ఈ టెంపరీ ఫీలింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లోనే ఎనీ టైం మోటివేటెడ్గా ఉండలేకపోతున్నాం అనుకుంటున్నారు. అందుకే ఎలాంటి ఇన్స్పిరేషనల్ వీడియోస్నైనా మైండ్ లెవెల్లో కాకుండా అబ్జర్వ్ చేస్తూ అర్థం చేసుకోవడం వల్ల మీ ఇంటెలెక్చువల్ లెవెల్ అనేది డెవలప్ అవుతుంది. గైస్, ఇంటెలెక్ట్లో ఉండే బ్యూటీ ఏంటంటే ఎంతో కాంప్లికేటెడ్ అయిన ఒక విషయాన్ని చాలా సింప్లిఫై చేసుకుంటూ ఆలోచించడం, ఆచరించడం. ఇలాంటి పాజిటివ్ ఇంటెలెక్చువల్ థింకింగ్ని డెవలప్ చేసుకోవడం ప్రతి వ్యక్తి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అని ఆల్వేస్ గుర్తుంచుకోండి. సో గైస్, లైఫ్లో ఎనీ టైం మోటివేటెడ్గా ఉండాలంటే మీరేంటి అని మీ గురించి మీరు డీప్గా అబ్జర్వ్ చేసుకుని మీ బాడీ అండ్ మైండ్ని ఫిట్గా మెయింటైన్ చేసుకుంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సింపుల్గా సాల్వ్ చేసుకోగల ఇంటెలెక్చువల్ థింకింగ్ని డెవలప్ చేసుకుంటూ మీరు అనుకున్న గోల్స్ని 100% సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.